వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీ రోడ్ నంబర్ 7కు 8 లక్షల వ్యయంతో నూతన డ్రైనేజ్ లైన్ మంజూరైన సందర్భంగా స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పల సాయి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల ప్రతినిధులు, NSUI, యువన కాంగ్రెస్, సేవా దళ కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. జై జిందాబాద్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్, జై కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నది. అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గంలో మన పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్లో 5th డివిజన్లో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. 10 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈ సంవత్సరంలో ఎన్నో డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్లు కానీ, తాత్కాలికంగా ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. ఇక ముందు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తాడని పరమేశ్వర రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్నో నిధులు తెస్తున్నాడు. జై కాంగ్రెస్, జై జై. ఈరోజు మల్లాపూర్ 5th డివిజన్ పరిధిలోని ఏదైతే అన్నపూర్ణ కాలనీ ఉందో, ఈస్ట్ అండ్ వెస్ట్ 4th డివిజన్కి వస్తుంది, ఈస్ట్ మల్లాపూర్ 5th డివిజన్కి వస్తుంది. దీనికి మొన్ననే 8 లక్షల రూపాయలతో పాటు ఏదైతే 250 డ్రైనేజ్ లైన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. మంజూరైన 8 లక్షలతో పైప్ లైన్ని ఓపెన్ నాలా కలవడం కంటిన్యూషన్గా దీన్ని అన్నపూర్ణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు అందించడం జరుగుతుంది. దీనికి పూర్తి సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుసంధానమైన కాలనీ సభ్యులు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కృషి ఉంది. ఏ అభివృద్ధి పనిలో అయినా ఇవాళ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. గత ఎమ్మెల్యే, నేటి ఎమ్మెల్యే ముందు గత ఎమ్మెల్యే మాకు 80% పనిచేసిపోయిండు, ఇలా చిల్లా చితికా పనులు ఉన్నాయని చెప్పి నేడున్న ఎమ్మెల్యే ముందు బీజేపీకి పోయిన ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇలా బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్న అనుసంధానం ఏందో మాకు తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది. ఇలా ఇంకో నాయకుడు మాట్లాడుతున్న కార్పొరేటర్ అంటే ఆయన నిరుపేద కుటుంబం నుంచి నిరుపేదలకై తిరుగుతున్నాడని. ఆయన నిరుపేదాన్ని మాకు కూడా ఎరక. మీనానగర్ నుంచి తిరుమల మిలియంకి ఎందుకు పోయిండో మాకు తెలియదు. మరి ఇలా టైల్స్ కంపెనీలో పార్క్ స్థలం ఎక్కడ పోయిందో మాకు తెలియదు. మరి అది ప్రజలకు మొత్తం తెలుసు. దీన్ని దృష్టిలో తీసుకుంటే జిడిగింజా నీకు సిగ్గు లేదంట, నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదంట. ఇలా కార్పొరేటర్ మాట తీరు కూడా గట్టినే ఉంది. 200 కోట్లు నేను తీసుకొచ్చి ప్రతి కాలనీకి 3 కోట్లు వర్క్ చేసి చూపెట్టిన 200 కోట్లతో నా డివిజన్ అభివృద్ధి చేసిన అన్నాడు. ఇంకా మురికి కాలంలోనే బతుకుతున్నాం మేము. మల్లాపూర్ డివిజన్ అనేది ఇప్పటికీ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పోలింగ్ స్టేషన్, ఏ ఒక్క స్టేషన్ అయినా ఎలక్షన్ బూత్లో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి మురికి నీళ్ళకి వెళ్ళిపోయి ఓట్లు వేసే పరిస్థితి తీసుకొచ్చిరాలు. ఇలా గడిచిన 18 నెలల్లో जो काम कर रही है मल्लापुर में होने दो, अपना क्या बोलते हैं, मल्लापुर, अन्नापूर्णा कॉलोनी, भवानी नगर, इतने 10 साल के अंदर 10 साल से जो कारपोरेटर है कोई गली में फिर के कोई काम नहीं कराए। आज हमारे परमेश्वर रेड्डी साहब के पास जो भी काम कोई भी जा रहा, जिसका भी होने, कोई पार्टी नहीं देख रहे, कुछ भी नहीं देख रहे, किसका भी कुछ भी प्रॉब्लम रहा जाके अगर उनके पास अगर अपन इत्तला करें तो जल्द से जल्द कोई भी जल्द से जल्द क्या बोल रहे उसको काम को कामयाब कर रहे। आज अन्नापूर्णा कॉलोनी में 10-12 साल से ड्रेनेज लाइन भर के जाता मस्जिद के सामने से और ये गली में से, लेकिन कोई कारपोरेटर आके आज से लग देखा नहीं। बस्ती वाले कंप्लेंट दे के, म्यूनसिपल वालों को कंप्लेंट दे के थक गए। हम भी देते थे, मैं भी देता था, बस्ती वाले भी देते थे, जाने आने के लिए बहुत तकलीफ होती थी। आज इसको क्या करे, ये आज कॉलोनी वाले जाके परमेश्वर रेड्डी साहब के पास उनका जो फरियाद है फरियाद करे। फरियाद करने से आज अन्नापूर्णा कॉलोनी को 8 लाख रुपए सैंक्शन करे ड्रेनेज लाइन के वास्ते। आज ड्रेनेज लाइन का काम स्टार्ट हो रहा। इसी खुशी में आज रेवंत रेड्डी साहब के लिए उनकी फ़ोटो के ऊपर
जो दूध से आज उनको नहलाए। अस्सलाम वालेकुम। చెప్పుకుంటూ మేము ప్రతి లెక్క పెడుతూ మేము పని చేసుకుంటూ వస్తున్నాం. ఇలా మేము ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఎమ్మెల్యే దృష్టికి మేము పోలే. ఇలా ఆయనే మా దగ్గరకు వచ్చాడు. ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, మీరు ఏం చేసుకొస్తారో మీరు పేపర్ చూపిరి అని అంటాడు. మీ ప్రభుత్వంలో మీ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, మీరు పేపర్ చూపిరి, మీరు ఏం శాంక్షన్ చేయించుకొచ్చిర్రో, మేము చేయించుకొచ్చినా మీరు చేయించుకొచ్చిరని చెప్తాడు. అన్న మీరు శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరు శాంక్షన్ చేయించుకొచ్చినా పలానా పరమేశ్వర్ రెడ్డి శాంక్షన్ చేయించుకొచ్చిందని చెప్పి పేపర్ ఇయ్యరు, పలానా బండారు లక్ష్మారెడ్డి పర్మిషన్ తీసుకొచ్చిందని చెప్పి పేపర్ ఇయ్యరన్న. అది ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అదే ప్రొసీజర్ ప్రకారంగా ఉంటుంది. అడగడం మన ధర్మం. నా ముఖ్యమంత్రి, నా మంత్రి, నా ఇన్ఛార్జ్ కాబట్టి మేము అడగడం జరుగుతుంది. మా ఇన్ఛార్జ్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టితోని నిధులు తేవడం జరుగుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇలా మీరు ఇంకొక మాట మాట్లాడినారు. ఏదైతే ప్రభుత్వం మీరు అధికారులు ప్రజాప్రతినిధులై అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఉప్పల్ నియోజకవర్గంలో ఒక బురద జల్లిరు అన్న. ప్రత్యేకంగా చెప్తున్నా, ఇలా బీఆర్ఎస్ నాయకులు పిల్లర్ కింద, గజానికింత, ఒక ఇంటికింత అని చెప్పి బుల్లెట్ల మీద వేసుకొని తిరిగిన నీతమైన రాజకీయం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇలా మా మీద మీరు అబండాలు వేయడం, మా మీద బురద జల్లే రాజకీయం అనేది మీరు చేయకండి అన్న. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే, మీరు శాసనసభ్యులకు మీకు మేము చెప్పేంత స్తోమతం అది కాకపోవచ్చు, కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు ఎవరేం పని చేస్తున్నారు, ఎవరేం చేయట్లేరు అని. ఒకసారి మీ కార్పొరేటర్ని అడగండి, ఏ డివిజన్లో ఏం ఏ కాలనీలో ఏం తిరిగిండో, ఏ కాలనీలో ఏం పని చేసిండో అని. ఇలా 2 కోట్లు 3 కోట్లు పెట్టి చేసిన అన్నాడు. మరొక కాలనీకి వచ్చి తిరుగుమని చెప్పండి. ఇలా బ్రహ్మపురి కాలనీలో మొన్న లైన్ వేసినాం, ఇప్పటి వరకు బ్రహ్మపురి కాలనీలో అడుగు పెట్టిన దాఖలు లేవు. సుభాష్ నగర్లో మొన్న మేము డ్రైనేజ్ లైన్ వేసినాం, సుభాష్ లెక్క పెట్టవచ్చు. ఉన్న 52 కాలనీలలో ఏ కాలనీకి ఏం పని చేసిండో ఇప్పటికైనా మేము లెక్క అడుగుతున్నాం. ఏదో మన నోరు పెద్దగా తెరుచుకొని మాట్లాడినామని చెప్తున్నాడు ఆయన కార్పొరేటర్, కానీ ఆయన నోరు తెరుచుకొని ఇలా 200 కోట్లు అని చెప్పినంత మాత్రాన 200 కోట్లు ఎవరు తిన్నారు? దాంట్లో వాస్తవం లేదంటారా? ఆల్రెడీ వరద బాధితులు తప్ప ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్లు ఉన్న వాళ్ళకి వరద బాధితులకు పంచరు. 78-79 సంవత్సరాల భారతదేశంలో ఏనాడు ఏ ప్రభుత్వం చేయని నీచమైన రాజకీయం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇలా ఏళ్ళ మీద పైసలు లెక్క పెట్టి వరద బాధితులకు పైసలు వంచారు. ఈయన కనివిని ఎరగని రీతిలో డబ్బులు వంచిన ఘనత వాళ్ళది. ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకు, సెకండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకు కమిషన్లకు పైసలు వంచిన ఘనత వాళ్ళది. ఇలా మేము నీతిగా నిజాయితీగా మేము పార్టీకి పనిచేస్తున్నాం. 10-12 సంవత్సరాల నుంచి అవమానాలకు తట్టుకొని, కేసులకు తట్టుకొని ఇలా మేము నిలబడి మేము కలబడి మేము ప్రభుత్వం తెచ్చుకొని మేము ఇవాళ ఉంటే మా మీద బురదలే జ్ఞాపకం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక అది మేము ప్రజలను అడగదలుచుకున్నాం. ఏంటంటే మేము 10 ఏళ్ళు ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడగదలుచుకున్నాం. ఆనాడు 2019-18లో మీ స్వార్థానికి మీరు వెళ్ళిపోయారు పార్టీ మారి. ఆనాడు గుడ్డి గొంగడేసిన కాంగ్రెస్ పార్టీ ఉప నియోజకవర్గంలో ఇలా మనం ఆదుకొని మనం ముందుండి నడిపిస్తున్న నాయకుడు పరమేశ్వర్ రెడ్డి. ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి అన్న. కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్తున్నారు నాయకుల్ని, మాకు స్వసంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీతోని, మాకు ఎమ్మెల్యే తెలుసు, మాకు మంత్రులు తెలుసు, మాకు ముఖ్యమంత్రి తెలుసు అని. అన్నీ మీకే తెలిసినుంటే ఆనాటి నుంచి మేము 10 ఏళ్ళ నుంచి మేము గంజో గట్టుకో తినుకుంటా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం. 30 నియోజకవర్గం క్యాడర్ అంతా. ఇలా వాళ్ళని ఏం సమాధానం చెప్పుకోవాలి మేము? దయచేసి అర్థం చేసుకోండి. కాయో గంజో తీసుకొని మేము పార్టీని అదుపులో పెట్టుకొని కార్యకర్తలను కాపాడుకుంటూ కడుపులో పెట్టుకొని మేము తీసుకుంటూ వస్తున్నాం. ఇలా మీరు పబ్లిక్లోకి వచ్చి మాకు సత్సంబంధాలు ఉన్నాయి, నాకు ముఖ్యమంత్రితో ఉన్నాయి, నాకు మంత్రితో ఉన్నాయి, నేను తెస్తున్న నిధులు అంటే మా ప్రభుత్వంలో మేము తెస్తున్నాం నిధులు. ఇలా మిమ్మల్ని అడుగుతున్నాం మేము. నా ప్రభుత్వంలో నువ్వు నిధులు తెస్తున్నావు అంటే నువ్వు పేపర్ చూపించాలి, నేను చూపించాల్సిన అవసరం లేదు. నా ముఖ్యమంత్రిగా మేము పాలాభిషేకం చేస్తున్నాం తప్ప మా ఇన్ఛార్జి చేస్తలేం, మేము చేసుకుంటలేం. నా ముఖ్యమంత్రి నిధులు ఇస్తుంది కాబట్టి నా ముఖ్యమంత్రికి మేము పాలాభిషేకం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ सब्सक्राइब చేసుకోండి TG24 सब्सक्राइब TG24 टीवी सब्सक्राइब कीजिए TG24 टीवी और एंजॉय कीजिए।